Hi dear students, next class, show that the ST between any two opposite edges of the tetrahedron with faces y plus z equal to 0, z plus x equal to 0, x plus y equal to 0, x plus y plus z equal to a is 2a by రూట్ 6 అని చూపించమన్నాడు. ఏమన్నాడు, టెట్రాహైడ్రన్ యొక్క ఆపోజిట్ ఫేసెస్ అని చెప్పి 2 లైన్ ఈక్వేషన్స్ అంటే 4 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. 4 ప్లేన్ ఈక్వేషన్స్లో ఆ 4 ప్లేన్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయన్నాడు, ఆపోజిట్ ఎడ్జెస్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ అన్నాడు. అంటే ఏమని తీసుకుంటాం, ఫస్ట్ 2 ప్లేన్ ఈక్వేషన్స్ని ఒక లైన్ ఈక్వేషన్ కింద, సెకండ్ 2 ప్లేన్ ఈక్వేషన్స్ని ఒక లైన్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. గివెన్ ఫేసెస్ ఆఫ్ టెట్రాహైడ్రన్ ఆర్ y ప్లస్ z ఈక్వల్ టు 0 ఒకటి, z ప్లస్ x ఈక్వల్ టు 0 ఒకటి, x ప్లస్ y ఈక్వల్ టు 0, x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు a. ఓకేనా, 4 ప్లేన్ ఈక్వేషన్స్. ఈ 4 ప్లేన్ ఈక్వేషన్స్లో ఒక 2 ఈక్వేషన్స్ని ఒక లైన్ ఈక్వేషన్, ఒక 2 ఈక్వేషన్ని ఒక లైన్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. 1 and 2 రిప్రజెంట్ 1 ఎడ్జ్ ఆఫ్ టెట్రాహైడ్రన్. ఒక ఎడ్జ్ ఆపోజిట్ ఎడ్జ్ అని ఇచ్చాడు కదా, ఒక ఎడ్జ్ 1 2 తీసుకుంటే దాని యొక్క ఆపోజిట్ ఎడ్జ్ ఏమవుతుంది, 3 4 అవుతుంది. 3 4 రిప్రజెంట్ అనదర్ ఎడ్జ్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్. ఫ్రమ్ 1 and 2 నుంచి y ప్లస్ z ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు మైనస్ z. ఓకేనమ్మా, y ప్లస్ z ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు మైనస్ z అయింది. z ప్లస్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే z ఈక్వల్ టు x మైనస్ x అవుతుంది, x ఈక్వల్ టు మైనస్ z అయింది. ఇక్కడ ఏమైంది, y ఈక్వల్ టు మైనస్ z, మైనస్ z అనేది yకి ఈక్వల్ అయింది, మైనస్ z అనేది xకి ఈక్వల్ అయింది. అంటే దాని నుంచి ఎలా రాసుకోవచ్చు, x ఈక్వల్ టు y ఈక్వల్ టు మైనస్ z కింద రాయచ్చు. అప్పుడు x/1 ఈక్వల్ టు y/1 ఈక్వల్ టు z/-1 అవుతుంది కదా. ఇప్పుడు 1 2 నుంచి వచ్చిన లైన్ ఈక్వేషన్ అది. ఫ్రమ్ 3 and 4 x ప్లస్ y ఈక్వల్ టు 0 అని తీసుకుంటే x ఈక్వల్ టు మైనస్ y. మళ్ళీ 4th ఈక్వేషన్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు a అని తీసుకుంటే ఇప్పుడు మనం y ఈక్వల్ టు మైనస్ y ఈక్వల్ టు అయినా తీసుకురావాలి, లేకపోతే x ఈక్వల్ టు అయినా తీసుకురావాలి. ఆ రెండు కాకుండా ఎలా అన్నా తీసుకురావచ్చు. ఆ రెండు రాకపోయినాయి అనుకోండి, సపోజ్ y x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు a. అవునా, ఇప్పుడు ఈ మైనస్ y నటు వైపు పంపిస్తే ఎంత అవుతుంది, ప్లస్ y అవుతుంది కదా. x ప్లస్ y వాల్యూ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు a అయింది. ఫ్రమ్ 3 నుంచి x ప్లస్ y ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కదా, 0 ప్లస్ z ఈక్వల్ టు a. దాని నుంచి z మైనస్ a ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ y, ఇంకోటి z మైనస్ a ఈక్వల్ టు 0. అంటే x/1 ఈక్వల్ టు y/-1 ఈక్వల్ టు z మైనస్ a/0. ఓకేనమ్మా, ఇప్పుడు 6th లైన్ ఈక్వేషన్ వచ్చింది. 3 4ని యూస్ చేసుకుంటే ఒక లైన్ ఈక్వేషన్ 6 ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 5 లైన్ ఈక్వేషన్ పాయింట్ దాన్ని ఈక్వల్ టు సే r అని తీసుకుంటే, సో లేకపోతే స్మాల్ p అని తీసుకుంటే 1 ఇంటూ p అవుతుంది కదా. ఇక్కడ r అని తీసుకున్నాం, r మైనస్ r మీద ఎనీ పాయింట్ అని ఈక్వేషన్ 5. దీన్ని s అని తీసుకుంటే 1 ఇంటూ s మైనస్ 1 ఇంటూ s మైనస్ s z మైనస్ a/0 ఇంటూ s 0 ప్లస్ a. ఓకేనా, a b ఎనీ పాయింట్ అని ఈక్వేషన్ 6. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ పీక్యూ నార్మల్, ఇంకా మనకు 2 లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి అంటే ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదమ్మా. డిస్టెన్స్ డిఆర్స్ ఆఫ్ ద పీక్యూ 2 పాయింట్స్కి డిఆర్స్ అంటే లైన్ ఈక్వేషన్, లైన్ మీద ఉన్న 2 పాయింట్స్ ఉన్నప్పుడు డిఆర్స్ ఫార్ములా x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. డిఆర్స్ ఆఫ్ పీక్యూ వచ్చినాయి కదా. డిఆర్స్ ఆఫ్ పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 5 and 6. 5కి 6కి డిఆర్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు తీసుకుంటే ఏమవుతుంది, 1 ఇంటూ s మైనస్ r ప్లస్ 1 ఇంటూ మైనస్ s మైనస్ r ప్లస్ మైనస్ 1 ఇంటూ a ప్లస్ r ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేసుకుంటే r వాల్యూ వచ్చింది. ఓకేనా, మరలా ఆ డిఆర్స్ అండ్ ఈక్వేషన్ 6 సింప్లిఫై చేసుకుంటే s వాల్యూ వచ్చింది. r వాల్యూ s వాల్యూ సబ్స్టిట్యూటింగ్ p అండ్ q 2 పాయింట్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఓన్లీ డిస్టెన్స్ అన్నాడు అంతే. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 ఆపోజిట్ ఎడ్జెస్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ విత్ ఫేసెస్. ఓకేనా అమ్మా.
అర్థమైంది కదా. నెక్స్ట్ ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్, హెన్స్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆరిజిన్ ఫ్రమ్ ద లైన్. మనకి ఇచ్చిన లైన్ తీసుకుంటాం. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్కి ఆరిజిన్కి పర్పెండిక్యులర్, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన లైన్ 2 ప్లేన్ ఈక్వేషన్స్తో లైన్, ఆ 2 ప్లేన్ ఈక్వేషన్స్ని లైన్ యొక్క డిఆర్స్ ఎల్ఎంఎన్ అయితే వాటి యొక్క డిఆర్స్ ఏమవుతాయి, దీన్ని ఎల్ఎంఎన్ ఎల్ ప్లస్ 2m ప్లస్ 3n ఈక్వల్ టు 0 అయితే రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎల్ఎంఎన్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ మనం ఇది కూడా చేసాం ప్రాబ్లం. ఇప్పుడు డిఆర్స్ వచ్చినాయి, డిఆర్స్ ఉన్నది కాబట్టి పాయింట్ కావాలి. పాయింట్ ఒకదాన్ని జెడ్ కన్నా ఎక్స్ అన్న వై అన్న ఒక వేరియబుల్ని 0 అని తీసుకుంటే ఆ 0 టర్మ్స్ ఇలా ప్లేన్లో వేసుకుంటే ఎక్స్ వైలో ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే ఎక్స్ వై వాల్యూస్ వచ్చినాయి. ఎక్స్ వై ఉంది, జెడ్ ఉంది. జెడ్ ఒక డిఆర్స్ ఉన్నాయి అండ్ పాస్ అవుతున్న పాయింట్ ఉంది. లైన్ ఈక్వేషన్ రాస్తాం సిమెట్రికల్ ఫామ్లో. లైన్ ఈక్వేషన్ పాయింట్ అండ్ డిఆర్స్ యూస్ చేసుకుని లైన్ ఈక్వేషన్ని దాన్ని ఆర్ అని తీసుకుంటే బీని పాయింట్ అంది ఈక్వేషన్ 2 అని తీసుకుంటే ఒక పాయింట్ వచ్చింది. ఓకేనమ్మా. ఆరిజిన్కి పాయింట్కి ఓపీ డిఆర్స్ ఆఫ్ ఓపీ నుంచి డిస్టెన్స్. ఓకేనా. పీ పాయింట్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఓపీ డిస్టెన్స్ కడతాం. ఇక్కడ మనకి పీ ఏంటి, వచ్చిన పాయింట్. ఆర్ వాల్యూ తెలియాలి కాబట్టి డిఆర్స్ ఆఫ్ ద ఓపీ, ఆ ఓపీ డిఆర్స్ పర్పెండిక్యులర్ టు 2. ఈక్వేషన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి కండిషన్ ఆర్ ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 2r మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ఆర్ ఇంటూ 1 ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ పీలో వేసుకుంటే పీ పాయింట్ ఉంది, ఆరిజిన్ ఉంది, పీ ఉంది. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదమ్మా. ఓకేనా. x2 మైనస్ x1 ఆరిజిన్కి పాయింట్కి y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ నెక్స్ట్ టాపిక్ అమ్మ. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z2 ఈజ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 z3 మైనస్ z1 ఇన్ మైనస్ y3 మైనస్ y1 ఇంటూ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 సమ్మేషన్ అమ్మ. ఓకేనా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్, దాన్ని ఎలా రాసుకుంటామంట, ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ స్క్వేర్ యూనిట్స్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ స్క్వేర్ యూనిట్స్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అదే వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ అయితే 1/6 ఇంటూ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా అంటున్నాం. దాన్ని టెట్రాహైడ్రన్ అయితే వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ ABCD ఈక్వల్ టు 1/6 ఇంటూ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 x4 మైనస్ x1 y4 మైనస్ y1 z4 మైనస్ z1. ఓకేనమ్మా. దాంట్లో సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. గివెన్ వర్టిసెస్ ఆర్, మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్, దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏబీసీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏబీ క్రాస్ బీసీ స్క్వేర్ యూనిట్. ఏబీ క్రాస్ ఏసీ అమ్మ స్క్వేర్ యూనిట్స్. ఏబీ కావాలి, ఏసీ కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, క్రాస్ ప్రొడక్ట్ అంటే ఎలా చేయాలో తెలుసు కదా. ఏబీ అంటే డిఆర్స్ ఆఫ్ ఏబీ డిఆర్స్, నెక్స్ట్ ఏసీ డిఆర్స్ x2 మైనస్ x1 వచ్చినాయి. ఇప్పుడు ఏబీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే క్రాస్ ప్రొడక్ట్ అంటే వెక్టార్ ప్రొడక్ట్ కదమ్మా, స్కేలార్ ప్రొడక్ట్ వస్తుంది కదా. డాట్ ప్రొడక్ట్ స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రొడక్ట్లో చేయాలంటే ఏం చేయాలి, IJK తీసుకుంటాము 3 డైమెన్షనల్ కాబట్టి. ఏబీ పాయింట్స్ 1 మైనస్ 2 0, ఏసీ డిఆర్స్ -2 1 4. దీన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశాక దానికి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా మాడ్యులస్ కదా. మాడ్యులస్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ. మాడ్యులస్ అంటే దీన్ని -8 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. మీరు వెక్టార్స్ నేర్చుకుంటారు. దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు ఆఫ్
√89 స్క్వేర్ యూనిట్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ విత్ వర్టిసెస్ అని 4 పాయింట్స్ ABCD రాసుకుంటాము. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ ఫార్ములా ఉంది కదా, 1/6 ఇంటూ x2 - x1 y2 - y1 z2 - z1 ఫార్ములా అది. ఓకేనా. x3 - x1 y3 - y1 z3 - z1 x4 - x1 y4 - y1 z4 - z1. దాంట్లో మనకి ఇచ్చిన పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద ABCD. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ విత్ వర్టిసెస్. సేమ్ అలానే వర్టిసెస్ టెట్రాహైడ్రన్ యొక్క వర్టిసెస్ ఇచ్చారు, దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహైడ్రన్ విత్ వర్టిసెస్ అని చెప్పి 4 వర్టిసెస్, సేమ్ ప్రాబ్లం. పాయింట్స్ మారినాయి. షో దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్. కోప్లానర్ అంటే 4 పాయింట్స్ కండిషన్ అవ్వచ్చు కదమ్మా. x2 - x1 వాల్యూ, ఈ డిటర్మినెంట్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే అది కోప్లానర్, ఒకే ప్లేన్ మీద ఉన్నట్టు. అంటే 4 పాయింట్స్ కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నట్టు. ఆ ఫార్ములా యూస్ చేసుకుని చేయండి. షో దట్ ద పాయింట్స్ సేమ్ కూడా కోప్లానర్. ఇక్కడ చూడండి అమ్మా, ABC ఆర్ రెస్పెక్టివ్లీ పాయింట్స్ ఆన్ OX, OY, OZ such that OA equal to A, OB equal to B, OC equal to C. Show that the area of the triangle ABC is of square root of BC, B square, C square plus A square, A square plus A square, B square square units. OA equal to A, OB equal to B, OC equal to C, A, B and C. Area of the triangle ABC equal to of modulus of AB cross AC square units. ఓకేనా. మనకు తెలిసింది AB ఏరియాస్ ఆఫ్ AB. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, OX, A అనే పాయింట్ OX, OY, OZ such that OA equal to A. Show that the area of the triangle ABC is. ట్రయాంగిల్ ABC యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, ఇదని చూపించమన్నాడు. డిఆర్స్, AB యొక్క డిఆర్స్, AC డిఆర్స్, ABC, ఏ పాయింట్ B, AC అంటే OB - OA కదా, అవునా. OB పాయింట్ అంటే ఇది 0 - A, x2 - x1 డిఆర్స్ అంటే అలా చేసుకొస్తారు. AB క్రాస్ డిటర్మినెంట్ స్కేలార్ ప్రొడక్ట్ అప్లై చేస్తారు, దానికి మాడ్యులస్ అప్లై చేస్తారు. మాడ్యులస్ వచ్చింది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ AB క్రాస్ AC. ఇక్కడ AB క్రాస్ AC అంటే ఈ వాల్యూ వచ్చింది, ఆఫ్ B స్క్వేర్ C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ B స్క్వేర్. అదేగా చూపించమన్నాడు, స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. నెక్స్ట్ ఎక్సైజ్ అమ్మా, ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ట్రయాంగులర్ ప్రిజం. ఓకేనా. 3 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకు వచ్చేవి చూడండి. 3 ప్లేన్స్ L1, L2, L3 ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. The three lines of intersection have only one point in common. In the 3 planes of intersection, one and only one point in common. లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కామన్గా ఇదే అవుతుంది, ప్లేన్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కూడా కామన్గా ఇదే అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ the 3 lines of intersection are coincident, that is the 3 planes of intersection have common line. The 3 lines of intersection are coincide. ఓకే, దుక్కున్న 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దాని మీద ఉన్న ప్లేన్స్ కూడా కామన్ లైన్ మీదే ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా. 2 ప్లేన్స్ ఇదే లైన్ మీద కామన్ లైన్, ఆ 3 లైన్స్ కూడా ఒక చోటే కోఇన్సిడెన్స్ అవుతాయి. నెక్స్ట్ the 3 lines of intersection are parallel, that is the 3 planes of intersection from the triangular prism. The 3 lines are intersection are parallel. ఒక 3 లైన్స్ ప్యారలల్గా ఉంటే దట్ ఈస్ ద 3 planes are intersection from a triangular prism. దాన్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అని డ్రా చేస్తే అది ఒక ట్రయాంగులర్ ప్రిజం అవుతుంది. ఓకేనమ్మా. ఇక్కడ వరకు రాయండి అమ్మా. మీకు ఎక్కువైపోతుందా డైలీ వర్క్? 2 గంటలు రాస్తున్నారంట లహరి అంది, నిజమేనా? మొన్న సండే కూడా చెప్పేసాను, ఇంక ఈ సండే ఊరుకున్నానమ్మా.
ఈరోజు 15 మినిట్స్ జరిగింది క్లాస్, 15 మినిట్స్ కూడా పూర్తి అవ్వలేదు. అవుదుగో 15 మినిట్స్ అయింది అంతే. ఓకేనా, జాగ్రత్తగా రాసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.